దుర్గి గ్రామం మాచర్ల నియోజకవర్గంలో ఒక మండలం. కోట్ల రూపాయలతో ఈ మండలాన్ని అభివృద్ధి చేశారు. దుర్గి గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలను, జూనియర్ కళాశాలను అభివృద్ధి చేశారు. 24 గంటలు అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి కూడా చేస్తున్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, జూనియర్ కళాశాల ఇవన్నీ గ్రామానికి వన్నె తెస్తున్నాయి. పిల్లలకి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పడ్డాయి, బాగానే అమ్మఒడి పడ్డాయి, మామూలుగా మళ్ళీ చాలా డబ్బులు పడ్డాయి. మళ్ళీ మనకి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయండి. స్కూళ్ళు బాగా అభివృద్ధి చేశారనమాట. పిల్లలకైనా దేనికైనా ఫుడ్ తినడానికైనా మామూలుగా బడి అది వరకు నేల అన్నీ ఉంటే బాగా టై బెల్ట్ అయినా బాగా స్కూల్ ఇచ్చారు. అన్నీ బాగా జరిగాయండి. ఇప్పుడు మాకు అన్నాడు సంవత్సరం వేస్తూనే ఉన్నాడు. ఎంత ఇది పోయి అన్నీ అతనే ఉన్నాడు. మామూలుగా వేస్తానని అన్నీ నెరవేర్చాడు, అన్నీ వేసిండు. జగనే మేలు చేసిండు. మాకు ఎప్పుడు ఎస్సీలకి ఏది రాలేదు. జగన్ అనేది గుర్తింపించాడంటే ఆయనే మాకు ఇచ్చింది. సర్పంచ్ పదవి ఇచ్చాడండి. మాకు అసలు మాకు పుట్టిన తర్వాత లేదంట. ఎప్పుడు మాకు ఇప్పుడు ఊరు పుట్టిన తర్వాత లేదంట. ఇప్పుడు ఇచ్చాడంట. ఆయన చేసిన గుర్తింపే మాకు బయటకు తెచ్చింది కూడా ఆయనే మమ్మల్ని. మాకు గుర్తింపు అనేది లేదు కానీ ఇంతవరకు. అక్కడ జగన్కి వేస్తే మంచిది, ఇక్కడ రామకృష్ణ రెడ్డికి అయితే మంచిది. మాకు ఇప్పుడు దాకా తెలుగు మీడియం ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాడంటే ఆయన వచ్చిన తర్వాతే. జగన్మోహన్ రెడ్డికి వెళ్తే అన్నీ బాగా జరుగుతాయి. స్కూళ్ళు పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. అన్నీ రావాల్సినవి అని బాగా వస్తాయి. మాకు చంద్రబాబు రాకూడదు, జగన్ అన్నే రావాలా. అందరికీ మేలు జరగాలని, మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డే రావాలా. చంద్రబాబు నాయుడు వస్తే దేనికైనా ఎయ్యి జరగవు. వద్దు, జగన్మోహన్ రెడ్డే రావాలా. ఆయన వస్తే ఎయ్యని బాగా జరుగుతాయి. ఇళ్ళకొచ్చి ఇటం నిద్రపోయే వాళ్ళని లేపిస్తున్నారని సంతోషపడుతున్నారు. ఒకప్పుడు ఆ నిలబడి అన్నానికి నీళ్ళకి ఇబ్బంది పడి ఎన్నికొచ్చి మళ్ళీ అన్నం తిని మళ్ళీ రేపు పోయేవాళ్ళు నడవలేదు. అది పోస్ట్ ఆఫీసులు ఎత్తాను, మండల ఆఫీసులు ఎత్తాను, నేను ఒకసారి ఎత్తున్నామని అన్ని సార్లకు తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చి నిద్రపోతున్నా కూడా 6 వచ్చి ఎమ్మెల్యే గారు పెద్ద పని చేయట్లేదు అంటున్నారు. ఎవరన్నా ఇంకా కానివాళ్ళు మీకు తెలుసు? మాకు తెలుసు, ఆయనే చెప్పారు. ఇంకా కానివాళ్ళు అనుకోవటం ఎవరు లేరు. ఇంకా అది చేతకాని రకాలు వాడోడో కావాలనుకొని అట్లా చెప్పుకోవటమే. కానీ ఆయన గెలితేనే వీళ్ళందరూ ఇంటికి వచ్చేస్తున్నారు. మరి ఇకపోతే నిద్రపోయే వాళ్ళు ఎందుకు వచ్చి తలుపు కొట్టేలా డబ్బులు ఇస్తున్నారు కదా. మరి వీటి పొయ్యి లేదా వాళ్ళే వస్తారులే నీళ్ళు కొనేసి కానీ ఇంక వంటలో వారంటీలు పిల్లకి వచ్చేస్తున్నారు భయంగా. ఇంకా మనం ఏడున్నా కూడా వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వేపించుకొని ఇస్తున్నారు. ఇంటికి వచ్చే కాకుండా మనం ఏడన్నా వ్యాపారం కాడ ఉన్నా ఇంకొక చాట ఉన్నా వచ్చి వేపించుకుంటాం. వాళ్ళ మీద ఇంకా అబద్ధాలు చెబుతుంటారు. వాళ్ళు అది లేదు ఇది లేదు అదే తీసుకున్న వాళ్ళు ఎవరు కాదని అంటారు. చంద్రబాబు నాయుడు అయితే ఒక్క అవకాశం ఇస్తే వీళ్ళు డెవలప్మెంట్ చేయాలని నేను చేస్తాం అంటున్నాడు. ఏమంటా నమ్మొచ్చా? మేము నమ్మయ్యా, మాది వచ్చే పింఛన్ పోయింది. ఆ రోజే
ఓటు ఏమాలి అనుకొని వేద్దాం అని కూడా చేతులు రాలేదు, కానీ పింఛన్ తీసేసింది జగనన్న వచ్చిన కాడి నుంచి నాకు వచ్చిన కాడి దాచిపెట్టుకున్నాను. ఇంత ఖర్చు అవుతుంది పిల్లలకైనా నాకైనా నా చేతిలో ఉంటుంది. మాచర్లాగా ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఈసారి? ఎవరికి వెళ్తే రాంకృష్ణారెడ్డి గారు అంతే. మేము కొబ్బరికాయలు మాకు దేనికైనా మాకు మేలు చేస్తాం. మాకు అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది. ఆ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా అందరికి ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ పంచేవాళ్ళు, మరి కట్టిన వాళ్ళు కాదు. ఎవరు ఏ బాధల్లో ఉండో ఒకరికొకళ్ళు మంచితనం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే కాడికి ఆడవాళ్ళం పోయినా ఈ మగవాళ్ళైనా కొద్ది వాళ్ళు పోయినా కూడా సహకరిస్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తే బాగుంది. ఏం లేదు, మార్పు లేదు, ఏం లేదు. వాళ్ళు కొత్త హామీలు ఇచ్చి చేసినా కానీ మార్పు రాలేదు. చంద్రబాబు టైంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కానీ ₹1 పోలా. బ్యాంకు వాళ్ళు ఈ టైంలో వచ్చిన డబ్బులు మొత్తాన్ని చెల్లేసుకోరు. అదొకటే. ఇంటికి ₹1,00,000 చొప్పున మేము ఈ ప్రభుత్వంలో మేము చేసుకున్నాం, సొమ్ము చేసుకున్నాం. డ్వాక్రా రుణమాఫీ, రైతు బంధు, మరి ఇకపోతే మామూలు పంటలు దెబ్బతిన్న వాటికి ఇంటికి ₹1,00,000 సంవత్సరానికి వచ్చినాయి. ఇంకేందంటే ఏం కావాలా? ఇంతగా డెవలప్మెంట్ ఏంది? చంద్రబాబు టైంలో వేసారు, స్తంభాలు అమ్మటి పెట్టెత్తుకొని పోయారు. పుట్టో వాళ్ళని తెచ్చి మమ్మల్ని పోలీసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టిండో మేము సాక్ష్యం. మేమే దానికి ఉచిత కరెంటు 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుండో, టైం అనేది పోకుండా. గంట పోయినా కానీ ఎంత కలుపుతారు. అసలుకి నీకు ఎలాంటి హామీలను నమ్మొద్దు, ఇవన్నీ బలపోసిన మాటలే. రామకృష్ణారెడ్డి కావాలి మాకు, మేము ఆయనకే ఓటేసాం. అభివృద్ధి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నియోజకవర్గంలో కాదు, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర వైద్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే ఏంటో చూపించిన వ్యక్తి. అభివృద్ధిలో భాగంగా మా దుర్గి మండలానికి వచ్చి, దుర్గి గ్రామానికి వచ్చి మరి ఈ రోజున బ్రహ్మాండంగా కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆ గవర్నమెంట్లో కట్టించి మరి పక్కన ఒక 8 సంవత్సరాలు మరి ఖాళీగా ఉంచడం జరిగింది. ఈ రోజున బ్రహ్మాండంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక 250 మంది పిల్లలు ఈ రోజున మరి మండల ఇతర గ్రామాల నుంచి పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మరి విద్యుత్ అభ్యసించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ బళ్ళు ఈరోజు నాడు నేడు కింద మరి బ్రహ్మాండమైనటువంటి ఎక్విప్మెంట్స్ మరి ఏర్పాటు చేసి వాళ్ళకి మరి డిజిటల్ బోధనని మరి బోధించడం, ఇవాళ కేరళని తలదన్నేలాగా మరి ఆంధ్రప్రదేశ్ని మొదటి ప్లేసుకు తీసుకుపోవటం కానివ్వండి. అలాగే మరి జాతీయ రహదారులు ఇక్కడికి శాంక్షన్ చేయించి మరి దావుపల్లి నుంచి మరి సాగర్ వరకు, అలాగే మాచర్ల నుంచి నడిపూడి వరకు మరి జాతీయ రహదారులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి తొందరలోనే వరికపూడి పనులు కూడా ప్రారంభించారు. అవి త్వరగా పూర్తి చేసి మరి ప్రజలకు అంకితం చేయడానికి కూడా మరి సీఎం జగన్ గారు మరి కృతనిశ్చయంతో ఉన్నారు. మరి రామకృష్ణారెడ్డి గారు దుర్గి గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి చూస్తే ఈ రోజున దుర్గి మండలంలో మరి విలేజ్ క్లినిక్లు కానివ్వండి, అలాగే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి. రైతులు మరి ఇంతకుముందు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు, ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో పంట రుణాలు కానివ్వండి, వాళ్ళకు వచ్చే లబ్ధిని మరి రైతు భరోసా కేంద్రంలో కనుక్కొని వాలంటీర్ల ద్వారాగా ఇవాళ బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ మండలంలో, ఈ దుర్గి మండలంలో ఒక్క చోటైనా మరి ప్రభుత్వ భూమిని పేదవాడికి పంచిన దాఖలాలు లేవు చంద్రబాబు టైంలో. ఈ రోజున పేదవాడికి మరి సెంటున్నర స్థలం ఇచ్చి వాళ్ళకి హౌసింగ్ కట్టించే ఏర్పాట్లు కూడా మరి జగన్ గారి గవర్నమెంట్లో చేయడం జరుగుతుంది. ఇది కాదా అభివృద్ధి? మరి రేపు భవిష్యత్తులో రాబో తరాల్లో పేదవాడి పిల్లలు రేపు ఉన్నత చదువుల్లో మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఒక జనరేషన్ మారిపోతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు పేదవాళ్ళ కోసం తన ఇంటి బంధువుల్లాగా మరి ఏ అవసరం ఉన్నా కూడా మరి వచ్చి పోవడం జరుగుతుంది. మా ఇంటి అన్నగా తమ్ముడుగా మరి కొలిచే విధంగా 4 సార్లు గెలిచాడంటే ఊరికి గెలవాల. ఆయన
కష్టపడి పనిచేసి పేదవాడికి నేను అండగా ఉంటానని ప్రతి విషయంలో కూడా ఆయన అండగా ఉండటం జరుగుతుంది. అందుకే 4 సార్లు గెలుస్తుండు బ్రహ్మారెడ్డి. మరి ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు. ఉన్నప్పుడు మరి మా మండలంలో ఎక్కడ ఏ అభివృద్ధి ఏం జరిగింది మాకైతే తెలియదు. మరి ఎవరైనా ఇంతకుముందు ఈ నియోజకవర్గం ఈ మండలంలోనే ఓట్లకు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అలాంటిది మరి రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ రోజున అన్ని గ్రామాల్లో మరి స్వచ్ఛందంగా పేదవాళ్ళకి మరి పదవులు ఇవ్వడం కానించి అనేక కార్యక్రమాలు మరి రామకృష్ణారెడ్డి గారు చేయడం జరిగింది. మరి వారి ఆధ్వర్యాన్ని మరి ఆయన ఎమ్మెల్యే గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటే ఈ అభివృద్ధి ముందు కొనసాగుతుందని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. పథకాలనేవి ప్రతి గడపకు అందుతున్నాయి. అలా అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సచివాలయం ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి గడపకు సంక్షేమ పథకం అందాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. చేసి ప్రతి ఒక్క రైతుకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ కానీ లేదో ఒక పెన్షన్ కానీ ఒక అప్లికేషన్ ఏదన్నా ఫామ్ ఆఫీస్కి వెళ్ళి చేసే పని లేకుండా డైరెక్ట్గా వాలంటీర్ ఇళ్ళ కాడికి వచ్చి పనులు చేసిపోతారు. అలాంటప్పుడు అలా అనాల్సిన అవసరం ఏముంది? మీరు అసలు ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, టీడీపీ వాళ్ళు మాకు రాలేదు, మాకు ఇవ్వట్లేదు అంటున్నారు. అది రికార్డు పరంగా రికార్డు చూసుకుంటే అర్థమైద్దండి ఎవరికి వచ్చింది ఎవరికి రాండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా మా మండలంలో కరువు నిమిత్తం డబ్బులు పడితే మా మాచర్ల కాన్స్టిట్యూన్సీ మొత్తానికి కూడా 11 కోట్లు పడ్డాయి. ఓన్లీ మా దుర్గి మండలానికి 9 కోట్లు వచ్చినాయి. ఓన్లీ మా దుర్గి గ్రామానికే 78 లక్షల రూపాయలు వచ్చినాయి. దాంట్లో పొలం ఉంది ఎక్కువ కూడా టీడీపీ వాళ్ళు కొంతమంది ఉండరు, కొంత జనసేన వాళ్ళు ఉండరు, కొంత వైసీపీ వాళ్ళు ఉండరు. అందరికీ డబ్బులు పడ్డాయి. అట్లా పార్టీ అనే వివక్ష అనేది ఎక్కడా లేదండి. పెన్షన్లు ఇచ్చే దగ్గర పెట్టుకునేటప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే పెన్షన్లు అంటే మనం స్వతంత్రం వచ్చిన కాంచి కూడా మా గ్రామంలో పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 సీఎం కాతలికి మా గ్రామంలో 670 పెన్షన్లు ఉన్నాయండి. ఇవాళ మా గ్రామంలో ఈ 5 ఏళ్ల సంవత్సరంలో 600 పెన్షన్లు ఇచ్చారండి. మా చిన్న విలేజ్ గ్రామానికి 600 పెన్షన్లు ఇచ్చారు. అంటే మినిమం 1180 పెన్షన్లు మాకు ఇక్కడ దర్దాపులో ఉన్నాయి. ఎవరికి ఏంటండి? మొన్న రీసెంట్గా 92 పెన్షన్లు వస్తే దాంట్లో 70 పెన్షన్లు టీడీపీకి కరుడు కట్టిన టీడీపీ వాళ్ళకి ఇచ్చినాం. అలా పార్టీలు చూసుకోలేదుగా, అలా పార్టీలు ఏం చూసుకోలేదు. పెన్షన్ డోర్ టు డోర్ ఇచ్చినాం. ఇదిగో మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇంటి స్థలం రాలేదు, మాకు ఇలా రైతు భరోసా పడలేదు, మాకు ఇలా వాలంటీర్ నుంచి మాకు ఎలాంటి సేవలు అందలేదు, ఎవరు ఉంటే చెప్పమనండి బహిరంగంగా. ఒక అప్లికేషన్ పట్టుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టమనండి, వాళ్ళకి అర్థమైంది ఇదిగో మీకు రాలేదు అని. ఎవరుండండి? మంచి చేసేవాడిని వదులుకొని ఎవడో ఏదో చేస్తానని ఆశపడే మూర్ఖులు ఎవరు లేరండి. వాళ్ళ మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ప్రజల అభిమానంతో ఉన్నాడు, ప్రజల ఆదరణలు చొరుగున్నాడు ఆయన. అందుకని చెప్పేసి ఆయనకి ఎవరైనా ఓటేస్తాడు అడిగితే. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలో 2200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండు ఆయన 5 సంవత్సరాల్లో, ప్లస్ 3 సంవత్సరాలు కరోనా భాగంగా. ఈ 2 సంవత్సరాల్లోనే 2200 కోట్లు తీసుకొచ్చిండు. ఇంటింటికి వాటర్ ట్యాప్లు అయితేనేమి, మరి ఓ పక్క వర్క్ పుడిశాలు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసాలు అయితే ఎన్ని నిధులే కండి. ఇప్పుడు మా దుర్గికే 9 కోట్లు గ్రాంట్ వచ్చిందండి. 2 సచివాలయాలు వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, హెల్త్ క్లినిక్ వచ్చింది, మరి 1.5 కోటి సిసి రోడ్లు వచ్చినాయి, నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ నాబార్డు కింద 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఒకటి ఇచ్చారు. నాడు నేడు కింద 132 లక్షల రూపాయలు జెడ్పీ హై స్కూల్కి ఇచ్చాడు. 80 లక్షల రూపాయలు మోడర్న్ స్కూల్కి ఇచ్చారు. ఒక 90 లక్షల రూపాయలు కస్తూర్బా స్కూల్కి ఇచ్చారు. రీసెంట్గా ఎండాకాలం వాటర్ నిమిత్తం ఇబ్బంది అని చెప్పేసి 15 ఫైనాన్స్ కింద 15 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు గ్రామాలు ఇబ్బంది లేకుండా చూడమని. ఇన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కలిపి కూడా మా గ్రామానికి పట్టుమని 1,10,00,000 రాలేదండి. ఇవాళ అదే మా గ్రామానికి 20 కోట్ల రూపాయలు దగ్గర 20 కోట్ల రూపాయలు మా గ్రామానికి వచ్చినాయి నిధులు. ఆడవాళ్ళకు డ్వాక్రా రుణమాఫీ జరుగుతూనే ఉంది, రైతులకు రైతు భరోసా పాడుతూనే ఉంది, అమ్మఒడి పాడుతూనే ఉంది, ఈబీసీ నేస్తం పాడుతూనే ఉంది.
చేదోడు పడుతూనే ఉన్నాయి, కాపు నేస్తం పడుతూనే ఉన్నాయి, చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఇన్ని పథకాలు ఇచ్చేవాడిని వద్దామనుకొని ఎవడో ఏదో నేను చేస్తానంటే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తనే దునుపొంది తెచ్చుకుంటాను ఎవడన్నా. గతంలో చంద్రబాబు గారు ఇలా అనేవాళ్ళండి. అంటే 2022 నాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యున్నత ప్రదేశం హై స్థాయిలో ఉంటుందండి. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే విడిపోయి అప్పులు కుప్పైపోయి అగోగతి పాలైంది. అలాంటి నాయకుడు మనకు అవసరం లేదండి. అలాంటి నాయకుడు చెప్పింది చేసేవాడు కావాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే నాయకుడు కావాలి. చంద్రబాబు ఏమని చెప్తున్నాడంటే జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, ప్రతి జిల్లాని స్మార్ట్ సిటీ అన్నాడు. ఎక్కడన్నా ఉన్నాయా? ఏం లేవు. ఇవాళ అన్నాడు రైతు రుణమాఫీ చెప్పిండు, ఒక కిస్తీ వేసినట్టుంది, ఇంకా రెండోసారి అద్దాపరారు ఇంకా లేదు. ఇంకా జనాలు అడిగితే మీకేమి ఇవ్వాలి ఇచ్చేసినగా అన్నాడు, అయిపోయింది. అతను అంటం పెద్ద సమస్య కాదు, తప్పుకోవటం పెద్ద సమస్య కాదు. అలాంటి మాంత్రికుడు అండి అతను మాట నమ్మాల్సిన అవసరం ఎవడికి లేదు. అతనంతా గారిడి విద్యలు. అతని వయసు కూడా 70-75 సంవత్సరాలు ఉంటాయండి. ఆ వయసులో అబద్ధాలు ఆడుతుంటే అందరికీ నవ్వుతూనే ఉంది. అతను చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని నియమించడం జరిగింది. అయితే ఆ వాలంటీర్ని ఎలా నియమించాలి, ఎట్లా నియమించాలి అని చెప్పేసి అందరూ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని నియమించాలి అనుకునే సందర్భంలో ఇలా మా పార్టీ వాళ్ళే, వైసీపీ పార్టీ వాళ్ళని నియమించాలి అని అనుకోని సందర్భంలో కూడా ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా నియమించాలి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాటను బట్టి మేము వాలంటరీ వ్యవస్థను నియమించడంలో ఎటువంటి పార్టీ అనేది కానీ, కులం అనేది కానీ, మతాలు అనేది కానీ, ఎటువంటి ఏది కానీ కూడా పట్టించుకోకుండా వాలంటీర్ని ఫలానా వ్యక్తి టీడీపీ వ్యక్తి, ఫలానా వ్యక్తి వైసీపీ వ్యక్తి అని కూడా చూడకుండా వాళ్ళకు వాలంటరీ వ్యవస్థలో వాళ్ళకు వాలంటరీ పోస్టులు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర మొత్తం 48 మంది పైన వాలంటీర్లు ఉన్నారు. దాదాపుగా 50 మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10-15 మంది టీడీపీ వాళ్ళకే వాలంటరీగా ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే మన ప్రభుత్వం మీద వాళ్ళకి మంచి అభిప్రాయం రావాలి. మేము ఇలా పనిచేస్తున్నామంటే నెలకి 5,000 రూపాయలు వాళ్ళకి వేతనంగా ఇస్తున్నారు. వాళ్ళకి సరిపోవచ్చు. అయినా కానీ వాళ్ళని మనం ఇలా చేసి వాళ్ళకు ఒక ఉపాధిని కల్పిస్తే వాళ్ళు మనసులో వాళ్ళ మార్పు చెంది వాళ్ళు పలాని చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి కలగాలని చెప్పేసి 10-15 మందికి టీడీపీ వాళ్ళైనా కానీ వాళ్ళకి వాలంటరీ ఉద్యోగం ఇవ్వటం జరిగింది. వాళ్ళు దానికి చాలా సంతోషపడ్డారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాళ్ళు చేసేటటువంటి వాలంటరీ పని కూడా ప్రతి ఇంటికి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెడితే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు టీడీపీనా వైసీపీనా లేదా ఇంకొకట అని చెప్పేసి ఏది ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సేవ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి పని. ఇవాళ లాస్ట్ గవర్నమెంట్లో ఒక కుల ధృవీకరణ పత్రాన్ని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఈరోజు అదే కుల ధృవీకరణ పత్రం 2-3 రోజుల్లో సచివాలయానికి కాడికి వస్తే సచివాలయం దగ్గరికి ఇదే వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీరు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతను ఆ కుల ధృవీకరణ పత్రాన్ని అయినా సరే ఇంకేదన్నైనా సరే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తున్నారు. వాళ్ళు అంత గొప్పగా సేవ చేస్తున్నారు వాలంటరీ వ్యవస్థ అనేది. మేము ఎప్పుడూ కూడా వాలంటీర్లో పార్టీలు, కులాలు, మతాలు ఏమీ చూడలేదు. ఇవాళ వాళ్ళు కూడా మేము ఎంత నమ్మకంతో వాలంటీర్ని పెట్టామో అంతే నమ్మకంతో వాళ్ళు అంత బాగా పనిచేశారు. మా దుర్గి గ్రామంలో ప్రతి వాలంటీర్ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ అంతా వాలంటీర్లు ఇది చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అది అని చెప్పారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా వాలంటీర్ వ్యవస్థను నమ్మింది. ఇవ్వాల్సిన పింఛను కార్యక్రమం అనేది ఇవాళ అదే వాలంటీర్ ఉంటే ఈ రోజు కల్లా ఈ టైం కల్లా మొత్తం పింఛన్ మొత్తం పంపిణీ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పటికీ జరగల. ఇంకా నాకు తెలిసినంతవరకు సచివాలయ వ్యవస్థ ద్వారా జరగాలంటున్నారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా జరిగితే ఇంకా 10 నుంచి 15 రోజులు కూడా పట్టే సమయం జరుగుతుంది ఆ పెన్షన్ పంపిణీ చేయాలంటే. అంత బాగా పనిచేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ. అది వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది. వాలంటీర్లు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది ఏదనేది ప్రతి ఒక్క వృద్ధులు, వితంతువులు అందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. జనసేన అనేది ఉండిద్ది, ఎందుకంటే కాపు కులం అనేది ఎక్కువగా ఉంది. అలా అని చెప్పేసి జనసేన ఓటింగ్ లాస్ట్ టైంలో 600 నుంచి 700 పడ్డాయి మా దగ్గర. అయితే మా మెజారిటీ కూడా అంతే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని చూసి ఎంతోమంది మహిళలు, ఎంతోమంది పేదవారు మా పార్టీకి వారు బయట పడకపోవచ్చు, కానీ రేపు మా ప్రభుత్వానికి, వైసీపీ గవర్నమెంట్కి, ఎక్స్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనకు తెలియకుండా ఓటు వేస్తారు. అయితే ఈ జనసేన ప్రభావం అనేది ఉండవచ్చు, ఉన్నా కానీ మాకు అంతకుముందు జనసేన సింగిల్గా పోటీ చేసింది. ఇవాళ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. మా దగ్గర వచ్చేసి 600-700 వాళ్ళ ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగు ఈసారి ఒక 100 పెరగవచ్చు, తగ్గొచ్చు. అయితే ఆ జనసేన పార్టీ అనేది కూడా అంతకుముందు మొత్తం అందరూ కూడా టీడీపీలో ఉన్న వాళ్ళే. జనసేనకు ప్రత్యేకంగా వైసీపీ నుంచి వెళ్ళి జనసేన అని చెప్పేసి చేసేవాళ్ళు ఎవరూ లేరు. అయితే పవన్ కళ్యాణ్ని నమ్మేటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే నేను అందరూ కూడా జనసేన పాపం కార్యకర్తలు అందరూ ఎంత ఆశగానో ఎంతో ఇదిగా చూశారు. మాకు 70 సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి చూశారు. అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి చాలామంది కార్యకర్తలు నిరాశ చెందున్నారు. ఇంకా సాధించేదంటూ పవన్ కళ్యాణ్ ఏమీ లేదు, మనకు చేసేదంటూ ఏమీ ఉండదు అని చెప్పేసి ఉన్నారు. దానివల్ల చెప్పిన మాట, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వాగ్దానాన్ని చేసి నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈసారి అందరూ కూడా, జనసేన వాళ్ళైనా సరే, వేరే వాళ్ళైనా సరే, అందరూ కూడా జగన్ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాడు, చేస్తాడు అనే దాన్ని బట్టి ఉంది. ఇంకోటి ఏంటంటే రేపు ఉగాది పండుగ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అన్నారు. ఆ మేనిఫెస్టో రైతులకి, వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి అందరికీ సానుకూలంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుండదు, మా దగ్గర రామకృష్ణారెడ్డి గారికి తిరుగుండదు. కానీ ఇప్పటికే టీడీపీ నాయకుల దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు, నేను ఖర్చు పెట్టుకోలేను అంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అతను తిరగటానికి డబ్బులు ఉండవు, ఉండటానికి డబ్బులు ఉండవు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి పోగు చేసుకుంటున్నాడు? 80-90 లక్షలు పెట్టేసి, 1-1.5 పెట్టేసి ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కట్టడానికి ఆయనకి తిరగటానికే, కార్లకి డీజిల్ కొట్టించుకోవడానికి, పెట్రోల్కి డబ్బులు లేనోడు 1-1.5 పెట్టి ఎలా ఇల్లు కట్టించాడు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టించాడు? ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులందరినీ బాగా వాడుకుంటున్నాడు. అది ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఒక కులాన్ని బాగా గట్టిగా వాడుకుంటున్నాడు. అతని సౌలభ్యం కోసం అతని సుంకం చేస్తున్నాడు. రేపు 2024 జూన్ 4వ తారీఖు తర్వాత సాయంత్రం 6 గంటలకి అతను ఈ పల్నాడులో ఉండడు. అతను ఇక్కడి నుంచి హైదరాబాదో లేదా గుంటూరు, విజయవాడ వెళ్ళిపోతాడు. ఇంకా ఏదన్నా ఉంటే అమెరికా అయినా, దేశాన్ని కూడా, రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశాన్ని వదిలిపెట్టి అని వెళ్తాడు. అట్లాంటిటువంటి వ్యక్తి. అతన్ని నమ్ముకొని ఈరోజు ఎంతోమంది టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొంచెం గర్వపడుతున్నట్టుగా ఉంటున్నారు. అతను చూసుకొని మీరు గర్వపడితే మీరు ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాన్ని గమనించుకొని ఉండాలి. అతను చెప్పే 2 మాటలు నమ్మశక్యమైనవి కాదు. మా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడతారు, ఆ మాట ప్రకారం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఒక సొంత అన్నలాగా, తమ్ముళ్ళలాగా, కొడుకులాగా ప్రతి ఇంటికి వచ్చి ఏ కార్యక్రమానికైనా హాజరవుతారు. చెప్తే
నేనున్నాను అంటూ వస్తారు. మా ఎమ్మెల్యే గారిని కాపీ కొట్టి జరుగుతున్నటువంటి ప్రచారం ఈరోజు బ్రహ్మారెడ్డి గారు చేస్తున్నారు. ఇంతకుముందు ఏ రోజైనా సరే వాళ్ళ అమ్మగారి టైంలోనైనా ఈయన పోటీ చేసిన టైంలోనా ఏ ప్రజల వద్దకైనా సరే వచ్చి ఏ కార్యక్రమానికైనా ఏ ఫంక్షన్కైనా అటెండ్ అయ్యాడా? ఇది మా ఎమ్మెల్యే గారిని చూసి కాపీ కొట్టి చేస్తున్నటువంటి పని. చంద్రబాబు గారు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను కాపీ కొట్టి పెడుతున్నాడో అలానే బ్రహ్మారెడ్డి గారు కూడా ఇక్కడ అట్లా చేస్తున్నాడు. బ్రహ్మారెడ్డి గారు టీడీపీ కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టినట్టుగా ఉండి వారి మధ్య ఇచ్చేస్తుండు. రేపు ఇల్లు కట్టుకుందే ఉండి మంచి చేద్దామని అంటున్నాడు. ఆయన ఇల్లు కట్టుకొని మంచి చేద్దామని ఉన్నాడండి. కానీ ఇక్కడ ఏ సంక్షేమం అభివృద్ధి లేకుండా ఆయన మంచి చేస్తాడు. ఇక్కడ అన్నీ జరిగాయి కదా. మా ఎమ్మెల్యే వరకపూడిశాల అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. అది జరగాలి అంటే ఎన్నో పర్మిషన్లు ఎన్నో రావాలి. ఆ పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చి చేయించినటువంటి ఘనత అండి మా ఎమ్మెల్యే గారిది. ఎంపీ గారు ఈరోజు ఏదో మన పార్టీ మారారని కాదు మేము మాట్లాడేది. ఎంపీ గారు సరే ఆయన కష్టపడ్డారు, ఆయనే తీసుకొచ్చారని ఇవాళ పార్టీ మారిన తర్వాత అవతల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే ఒక ఎంపీ గారు తీసుకురాగలడా ఈ ప్రాజెక్ట్ని? కేవలం ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్లే ఇవాళ వరకపూడిశాల రాగలుగుతుంది. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో శ్రమపడ్డారు. దయచేసి ఆ వరకపూడిశాల ఖచ్చితంగా మాకు వస్తే మా పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. మేము 3 పంటలు పండించుకోగలుగుతాము. అందరు రైతుల మొహాల్లో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారండి. దాన్ని మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని మాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద మేము బతుకుతున్నాం. మా నమ్మకం జగన్, మా నమ్మకం పీఆర్కే గారు. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పులు అనగా తిరిగి ముసలి వాళ్ళు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి చచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అలా కాకుండా ఇంటింటికి వెళ్ళి వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారంటే అది చాలా గ్రేటు. అసలు ప్రపంచంలోనే ఈ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. పలానా రాష్ట్రంలో ఈ వ్యవస్థ బాగున్నది, మన రాష్ట్రాల్లో కూడా పెడితే వ్యవస్థ బాగుంటుంది అని కొన్ని రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ లేనిది కుదరదు, ఇంగ్లీష్ కూడా డెవలప్ చేద్దాం అని ఆ వ్యవస్థను కూడా చేద్దామని పెట్టాడు. కానీ తెలుగు అంతా తీసేసి ఇంగ్లీష్ వ్యవస్థనే పెడదాం అని అంటలే. వీళ్ళే ఆగటమే కానీ టీడీపీ వాళ్ళు వీళ్ళు ఇవనే ఆగట్లా. మన రాష్ట్రం దాటితే ఇంగ్లీష్ లేని దేనికి పనికిరాం. మంచి వ్యవస్థ ఇది కూడా మంచిదే, ఇంగ్లీష్ కూడా. చంద్రబాబు గెలిస్తే రైతులకి అంత వ్యవస్థ మొత్తం వానలు పడక అన్ని వ్యవస్థ మొత్తం నాశనం అయిపోద్ది. పిల్లల చదువులు అది మొత్తం నాశనం అయిపోతాయి. ఆయన ఉట్టి హామీలు ఇవ్వటమే కానీ ఆయన చేసేది ఏమీ లేదు రాష్ట్రానికి. దుర్గి కాలేజీ ఎక్కడుందో ఆయన తెలుసు. అసలుకి దుర్గి కాలేజీ ఒకప్పుడు పాడైపోయిన వాస్తవం, కట్టినాక ఓపెనింగ్ కాకపోవడం వల్ల ఆ పిల్లలు చండాలం చేసి దాన్ని రోత పట్టిస్తే నేను చర్య తీసుకొని దాన్ని ఇవాళ కార్పొరేట్ స్కూల్ లాగా చేశాను. ఆయన తెలుసు అసలుకి దుర్గి కాలేజీ పర్సెంటేజ్ ఎంత వస్తుందో తెలుసా? స్టేట్లో 3వ 4వ వస్తుంది. ఆ స్కూల్ గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. మార్కెట్ యార్డన్నవా కట్టింది వాళ్ళు 100 ఎకరాల్లో గవర్నమెంట్ నిర్వహిస్తే, రోసే గారు నిర్వహిస్తే దాన్ని లాభం కోసం కాంట్రాక్ట్ కోసం అతను యాగంటి మల్లికార్జునరావు అప్పుడు అతను చైర్మన్ అయినాక దాన్ని కావాలని 20 ఎకరాలు కుదించి కట్టాడు. దాన్ని కుదించి కడితే నా టైంలో మేము సిమెంట్ రోడ్లు, ప్లాట్ఫారాలు రైతులకు ఉపయోగపడడానికి అన్నీ వేసాం. ఆయన ఏం చేస్తాడు? చేస్తే మేము చేయాలి కానీ ఆయన ఏం చేయగలడు? ఎప్పుడైనా కానీ జీవితంలో ఏం చేశాడు? దుర్గిలో ఎక్కడైనా కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ వైఎస్ఆర్ చేసింది, కాంగ్రెస్ చేసింది. మేము కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ చేసి వైఎస్ఆర్ ఇప్పుడు వైఎస్ఆర్ చేసాం. అంతేగాని ఆయనకు అర్హత లేదు, ఈ దుర్గిలో మాట్లాడే అర్హత లేదు. మా ముందు మాట్లాడడం రామన్ మా ముందుకు వచ్చి మాట్లాడడం ఛాలెంజ్ చేస్తాం. అతను ఏం చేస్తాడు, ఏం చేయగలడు అసలు? అతను దుర్గి అంటే
బ్రహ్మారెడ్డి 7 మండల ప్లేసు రక్తభూమి ఎక్కడ, అది కూడా యార్డు దగ్గరే చేసింది. ఆ భూమిని ఇవాళ ఎమ్మెల్యే గారు మేము కలిసి ఆ యార్డులో రోడ్లు వేసి ప్లాట్ఫారాలు కట్టి రైతులు ఎప్పుడు మిర్చి ఆరు పోసుకోవడానికి, వడ్లు ఆరు పోసుకోవడానికి కాదు, వ్యాపారం ఒక్కటే జరగట్లేదు, అది గవర్నమెంట్ ఊర్లో జరగాలి. అలాంటి భూమి ఇప్పుడు అక్కడ ప్లాట్లు పెట్టారు. సెంటు 5 లక్షలు 2 లక్షల లెక్క కొని డెవలప్ చేస్తాం మేము. ఆయన ఏం చేస్తాడు, ఆయన రేపు వచ్చి ఏం చేస్తాడు, ఆయన ఏమైనా చేతనైతే గవర్నమెంట్ ద్వారా కొనుగోలు ద్వారా పెట్టాలా. అది మా ప్రభుత్వం చేస్తుంది, రెడీ చేస్తున్నాం. ఆయన చెప్పాల్సిన పని లేదు, ఆయన చేయాల్సిన పనే లేదు. ఆయన ఇంకా మటలు చేయడానికి ఉపయోగపడుతుంది. అది అక్కడ వాళ్ళ స్థావరం కోసం ఉపయోగపడుతుంది ఆయన చేసేది. అది కాపులు అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది రంగా గారు. ఆ రంగా గారిని చంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్కి ఇవాళ కాపులు ఎందుకు చేయాలి? కాపులు ఏ రకంగా చేయాలి? నిన్ను నమ్మి ఏ రకంగా చేయాలి? నీకు 21 సీట్ల కోసం నువ్వు అమ్ముడు పోయి వాళ్ళలో కలిసావు. నువ్వు ఏ రకంగా మాకు న్యాయం చేయగలుగుతావు? ఆ 21 సీట్లలో కూడా నువ్వు నిలబెట్టిన స్థానాలు అసలు ఉన్నాయా? నిలబెట్టిన స్థానాల్లో కూడా 11 మంది సభ్యులు టీడీపీ నుంచి జనసేనకు పోయి చేసుకున్న వాళ్ళే. అలాంటప్పుడు నిన్ను నమ్మి మేము ఎట్లా రావాలి కాపులు? అది ఓవరాల్గా చూసుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ జనసేనకి ఈయన 21 సీట్లు ఇచ్చాడు. అది కాపులకి ఇలా జనసేన పార్టీకి ఇచ్చాడు. మరి మన ప్రభుత్వం చూసుకుని ఉంటే 31 సీటు కాపులకు కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. కాపులకు మీద చిత్తశుద్ధి ఉన్నది వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీకి ఏనాడు లేదు. ఆ రోజు ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల కోసం అంత ఉద్యమం చేస్తే వాళ్ళ కుటుంబంలో కొట్టి లంజా అది అని తిట్టి పిల్లల్ని కొట్టి బస్సులో రన్నింగ్ బస్సులో నుంచి బయటికి నెట్టి ఇంత నానా రకంగా వాళ్ళని హింసిస్తే చివరికి నువ్వు సిగ్గు లేకుండా నువ్వు పోయి వాడి కాళ్ళు పట్టుకొని ఇవాళ నువ్వు ఏదన్నా సపోర్ట్ చేస్తే వాడు నిలబడే పరిస్థితిలో ఉంటే నువ్వు పోయి వాడి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది నీకు. అట్లాంటిది నువ్వేం చేస్తావు కాపులకి? నిన్ను నమ్మి కాపులు ఎట్లా రావాలి? అంటే కాపు ఒక్కడేస్తేనే నా పార్టీ, మిగతా కులాలు అవసరం లేదా మనకి? మిగతా కులాలు అవసరం లేకుండా నువ్వు పార్టీని గెలిపిస్తావు ఉత్త కాపుల మీదనే? ఎట్లా చేస్తావు నువ్వు అసలుకి? చివరికి మమ్మల్ని బస్టు పట్టించావు, రాష్ట్రంలో పొలంలో చిచ్చు పెట్టి బస్టు పట్టించావు. నువ్వు కాపులకి సముచిత న్యాయం చేసేటట్టయితే మరి కాపు నాయకులంతా నీ కాడికి రావాలిగా. ఏది నీ కాడికి వచ్చిన నాయకులు లేరు కాపు నాయకులు? ఒక్క గట్టి నాయకుడు పేరు చెప్పు. నువ్వు మనోహర్ తప్పితే పార్టీలో ఇంకెవరు లేరా? కాపులు అనేవాడు పనికి రాలేదా? ఏడీ లక్ష్మీనారాయణ వస్తా అంటే రాని లేదా అతన్ని? మనోహర్ చెప్పిన మాటలు వింటా ఉంటావు నువ్వు. మరి నువ్వు ఏ రకంగా మాకు కాపులకు సముచిత న్యాయం చేస్తావు? ఎవరున్నారు అసలు నీ కల్లి కాపుల నాయకుడు? వ్యక్తి నాయకుడు అనే పేరు ఒక్క పేరు చెప్పు, మేము కూడా వస్తాం నీ కల్లి గట్టిగా మాట్లాడగలిగే నాయకుడు కానీ 10 ఓట్లు తెచ్చే నాయకుడు కానీ ఒక్క కాపు నాయకుడిని చూపించు. ఇప్పుడు ఉన్న టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా, టీడీపీలో కాపులు ఉన్నారు కదా, మరి వాళ్ళని నువ్వు కన్సల్ట్ చేసి తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళే రావట్లేదంటే నిన్ను మేము ఎట్లా నమ్మాలి? నువ్వు కుల రాజకీయాలు చేయడం తప్పితే ఇలాంటి చర్యలు మానుకొని ఉంటే భవిష్యత్తులో నీకు ఉంటుంది. కానీ ఇలాగే పోకడతో పోతే ఈ కాపులు కూడా చీయని నెట్టే పరిస్థితి ఉంది. పొయ్యి లేకపోతే హాయిగా ఆ సినిమాలన్నా చేసుకో, మా అభిమానం ఆ సినిమాల మీద అన్న చూపిస్తాం. ఈ రాజకీయాలకు వచ్చి మమ్మల్ని నాశనం చేసి బస్సు పట్టిస్తే నీ కళ్ళి చేసే పని లేదు, తిరిగే పని లేదు, మాకు అవసరం కూడా లేదు. మాకు ఉన్న పార్టీలో సముచిత న్యాయం కల్పించినప్పుడు మేము ఎందుకు పోవాలి అవతలకి? ఇక్కడ పార్టీ ఇందులో మాకు న్యాయం జరగకపోతే సరే వెళ్ళాలి. మాకు న్యాయం జరిగింది. మా మండలంలోనే జెడ్పీటీసీ ఒక కాపుకి ఇచ్చాడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక కాపుకి ఇచ్చాడు, 4 ప్రెసిడెంట్లు ఏ ఊరి అయితేనే 4 ప్రెసిడెంట్లు కాపులకు ఇచ్చాడు, సొసైటీ ప్రెసిడెంట్ కాపుకి ఇచ్చాడు, ఎంపీటీసీ ఎంపీపీ కూడా రాబోయే రోజుల్లో మిగిలిన పీరియడ్లో ఎంపీపీకి కూడా ఎంపీపీకి ఒక కాపుకి ఇస్తున్నాడు లాస్ట్ టర్మ్లో. అలాంటి సముచిత న్యాయం కలిగే మా పార్టీని వదిలిపెట్టుకొని నిన్ను నమ్మి నువ్వు ఈ రకంగా బస్సు పట్టించి చేసిన దానికి మేము ఎందుకు రావాలి నీ కల్లి? ఒక్క మాట చెప్పు. మోడీని తిట్టి నీ ఇష్టారాజ్యంగా తిట్టి ఇవాళ పోయి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని నేను నీ కళ్ళే ఉంటాను, నన్ను ఏం చేయొద్దయ్యా, నన్ను నీ దన్నాలు పెడతా అని మొత్తుకునే పరిస్థితికి వెళ్ళిపోయావు. అదేదో వారాహి అని ఒకటి పెట్టావు, దాని మరి 4 రోజులు చేసావు, తీసి పక్కన వేసావు. దానికోసం ఢిల్లీ పోతున్నా అంటావు, వస్తున్నా అంటావు. ఢిల్లీ పోతేనేమో నీకు ఎవరుంటావు? నువ్వు పోతే ఒక్కడికి పోతుంటే వస్తుంటివి. నువ్వు చంద్రబాబుని కలిసేటప్పుడేమో ఒక్కడికి వెళ్తావా, ఢిల్లీ పెద్దలను కలిసేటప్పుడేమో మనోహర్ నాయుడు తీసుకెళ్తావా? అంటే నీకు అర్థమవుతుందా? మనోహర్ నాయుడు వస్తే అక్కడ జరిగి ఏం మాట్లాడి ఆ విషయాలన్నీ
చంద్రబాబు చెబుతూ, మరి చంద్రబాబుని కలిసేటప్పుడు అతను రావాల్సిన పని లేదు కానీ చంద్రబాబు చెప్పేది లేదుగా, నువ్వే చెబుతావుగా, మొత్తం ఊడికని చేస్తున్నావు నువ్వే, ఇంకేం చేస్తావు? మాకు మా నాయకుడి మీద ఎంతో నమ్మకం, మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. మాకు కాపులకి న్యాయం చేయగలిగే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. కాబట్టి కాపు ప్రజలకు చెప్తున్నా, ప్రతి బోటపు నాటకాలతో ప్రతిదీ అబద్ధం, పచ్చి అబద్ధాలతో, రకరకాల వేషాలతో రకరకాల మోసాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరు ఎవరు కూడా దాన్ని మోసంలో పడద్దు. ఆ సీట్లు పంపకంలోనే మీకు అర్థమై ఉండాలి అందరికీ. ఎట్లా పంచాడు మన విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం అని రవితేజ పంచాడు చూడు, రవితేజ పంచుతాడు కదా, ఇది నీకు ఇది నాకు అని, సగం నువ్వు చేస్తే మోసం సగం నేను చేశాను. ఆ రకంగా పంచినా కానీ ఇంకా సిగ్గు లేకుండా ఆ ఇచ్చిన 21 సీట్లకు కూడా నువ్వు నిలబెట్టుకోలేక, నీ క్యాడర్ లేక, నిలబెట్టుకునే కెపాసిటీ లేక, చివరికి మళ్ళీ టీడీపీ వాళ్ళని నీ కళ్ళి పంపించి జెండా లేపించి వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడన్నా గ్రహించి చేసుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే కాపులు నీ కళ్ళి ఉండే ప్రసక్తే లేదు. పిఠాపురం ఫస్ట్ పోయేది అదే, పిఠాపురమే ఫస్ట్ ఓడిపోయేది పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఫస్ట్ ఓడిపోయి అక్కడ వంగ గీత గారు చాలా కార్యక్రమాలు చేశారని మేము విన్నాం. మంచి కార్యక్రమాలు చాలా చేశారు. ఈసారి వంగ గీత గారు ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు. దుర్గి అనగానే ఎవరికన్నా కొంచెం తెలియని వ్యక్తికి దుర్గి అంటే దుర్గి ఎక్కడ అని అడుగుతారు. ఏడుమట్ల ఊరు అంటే ఏడుమట్ల ఊరు తెలుసు. ఆ రకంగా ఆయన డెవలప్మెంట్ అది. అంటే ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ని తీసేసి ఆయన ఏం మారుతుంది? ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్ మా ఎమ్మెల్యే గారు ఎంత డెవలప్మెంట్ చేశారు మీకు తెలీదా? ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి, ప్రతి ఒక్కళ్ళు అయ్యా మా జగన్ ఎవరయ్యా అంటే, మీ కొడుకులు ఎంతమంది అంటే 3 కొడుకులయ్యా. ఏం చేస్తారయ్యా? పెద్ద కొడుకు సీఎం అయ్యా, పెద్ద కొడుకు సీఎం. అదేనమ్మా అంటే మరి జగన్ నా కొడుకేనయ్యా. 2 కొడుకులు వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నాయా, మరి నన్ను బతికిచ్చేది నా పెద్ద కొడుకయ్యా. టెన్షన్గా 1వ తారీఖు రాగానే పింఛన్ తెచ్చిస్తుండు. ఆ 3000తో నేను బతుకుతున్నా, నా పిల్లలకి ఇబ్బంది పెట్టట్లేదు. మరి నాకు నా కొడుకు కిందే కదయా, నన్ను బతికిచ్చేవాడు కొడుకే కదయా మరి అని మాట్లాడుతున్నారు. నీ జన్మకి ఏ రోజన్నా నిన్ను పొగిడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరికో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని డబ్బులు పెట్టించుకొని జయము చంద్రన్నని చప్పట్లు కొట్టించుకోవటం అవి తప్పితే కానీ ఒక వ్యక్తి కానీ, ఒక ముసలతను కానీ అయ్యా చంద్రన్న అనేది ఉందా నీ బతుకులో? జన్మభూమి కమిటీలు పెట్టావు. జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీకి పెట్టాలంటే ఈ లోకల్ లీడర్స్ అసలు అక్కడ పెట్టాలంటే 2000, తన అప్లికేషన్ ఆ కమిటీలో పెట్టాలంటే 2000 శాంక్షన్ చేస్తే ఇంత. ఆ రకంగా తీసుకుంటే ఇవాళ మేము పొద్దున్నే తలుపు తట్టి టీడీపీ వాళ్ళు తలుపు తట్టి ఇదిగో నీకు ఈ పథకం వచ్చింది తీసుకో అని ధైర్యంగా చెప్పే ప్రభుత్వం అది. అలాంటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకొని మీరు ఏ పొరపాట్లు చేయొద్దు, రకరకాల మోసాలు చేస్తాడు. జగన్ అన్న చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈసారి ఉగాదికి పెట్టబోయే మేనిఫెస్టో మనందరి భవిష్యత్తు మారే మేనిఫెస్టోగా ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకొని అందరూ మాకు ఓటేయించి మా ఎమ్మెల్యే గారిని జగన్ గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నాం.